సమ్మక్క సారలమ్మ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలపాలని ఇందుకోసం మేడారంలో వనదేవతల స్మృతివనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. గద్దెల వెనుకవైపున్న 25 ఎకరాల స్థలంలో ఈ స్మృతివనాన్ని నిర్మించాలని భావిస్తోంది. తల్లుల జాతర విశేషాలతో పాటు అప్పటి వస్తువులు, శాసనాలు, వనదేవతల ప్రాశస్త్య వివరాలతో మ్యూజియం ఏర్పాటు చేయనుంది. చిలకలగుట్టను సుందరీకరించడంతో పాటు భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ములుగు జిల్లాలోని మేడారంలో 2 ఏళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. జాతర సమయంలో వనమంతా జనంతో నిండిపోతుంది. 2 ఏళ్లకోసారి 4 రోజుల పాటు జరిగే ఈ జాతరకు దాదాపు 10 రాష్ట్రాల నుంచి 1 కోటి మందికి పైగా గిరిజనేతర భక్తులు వస్తారు. కుంభమేళా తర్వాత దేశంలో మళ్లీ అంతటి స్థాయిలో ప్రజలు పాల్గొనేది ఈ జాతరలోనే. ఇంత ప్రాశస్త్యం ఉన్న జాతరకు జాతీయ హోదా కల్పించాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసింది. కానీ కేంద్రం మాత్రం ఏళ్ల నుంచి తాత్సారం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో జాతరకు జాతీయ హోదా కల్పించే అంశాన్ని మరోసారి ప్రస్తావించడంతో పాటు స్మృతివనం వివరాలు తెలుపుతూ కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సమ్మక్క సారలమ్మ చరిత్రను తెలిపేలా ఇప్పటికే చిలకలగుట్ట చుట్టూ ఉన్న ప్రహారీపై చిత్రాలను గిరిజన శాఖ ఏర్పాటు చేసింది. ఆ చిత్రాలు గోడలకే పరిమితం కావడం, గద్దెల ప్రాంగణానికి చిలకలగుట్టకు చాలా దూరం ఉండడంతో ఎక్కువ మంది భక్తులు వెళ్లలేకపోతున్నారు. ఈ క్రమంలో తల్లుల చరిత్రను కళ్లకు కట్టేలా డిజిటల్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. స్మృతివనంలో ముఖ్యంగా అప్పటి శాసనాలు, అలాగే సమ్మక్క సారలమ్మ వినియోగించిన వస్తువులను ప్రదర్శించనున్నారు. అప్పటి పాలనాపరమైన అంశాలు, ప్రజల మధ్య బంధాలు ఎలా ఉండేవి అన్న అంశాలను తెలియజేస్తూ దీన్ని నిర్మించనున్నారు. జాతర రోజుల్లోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ కుటుంబంతో పాటు వెళ్లి ఆ ప్రాంతాన్ని సందర్శించే విధంగా తీర్చిదిద్దాలి అని యోచిస్తోంది. గెస్ట్ హౌస్లు, పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా స్మృతివనాన్ని తీర్చిదిద్దనున్నారు. ముఖ్యంగా చిలకలగుట్టకు సుందరీకరించనున్నారు. ఇక మొత్తంగా భక్తులకు సకల సౌకర్యాలు కల్పించనున్నారు. మేడారం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, స్మృతివనం నిర్మించడంతో తల్లుల దగ్గరకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది అని, తద్వారా స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. సమ్మక్క సారలమ్మ దగ్గర స్మృతివనం ఏర్పాటు చేయాలని కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి పూర్తి వివరాలు. గుడ్ మార్నింగ్ నరేష్. మొత్తానికి సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించేటువంటి అంశంపై మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఇప్పటికే దీనిపైన గతంలో ప్రతిపక్ష హోదాలో ఉండగా కూడా చాలా సార్లు అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వానికి అనేక మార్లు సమ్మక్క సారలమ్మ జాతర అనేటువంటిది ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర. దాదాపు ప్రతి ఏటా 3 కోట్లకు పైగా భక్తులు దర్శించుకునేటువంటి అతిపెద్ద జాతరకు జాతీయ హోదా కల్పించేటువంటి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని చెప్పేసి నిర్ణయించింది. 25 ఎకరాల్లో వనదేవతల పేరు ఒక స్మృతివనాన్ని ఏర్పాటు చేసి అందులో సమ్మక్క సారలమ్మల ప్రాశస్త్యంతో పాటుగా శాసనాలతో కూడినటువంటి మీడియాను ఏర్పాటు చేయడం వల్ల రాబోయే తరాలకు సమ్మక్క సారలమ్మ ప్రాతినిధ్యాన్ని చూపించేలా ఏర్పాటు చేయాలన్న అంశంపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. భవిష్యత్ తరాలకు ఈ చరిత్రను తెలియజేయడమే లక్ష్యంగా బడ్జెట్ ఎంతైనా వెనక్కి తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క స్మృతివనాన్ని, వనదేవత స్మృతివనాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించాలని చెప్పేసి భావిస్తోంది. దీంతో తద్వారా అది ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడంతో పాటు గిరిజనులకు ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపై త్వరలోనే కసరత్తు ఏర్పాటు చేసి విధి విధానాలకు సంబంధించిన అంశంలో పూర్తి స్థాయి నివేదికతో రావాలని చెప్పేసి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ డిపిఆర్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తి స్థాయి వివరాలతో కూడినటువంటి లేఖను కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు.